పాకిస్తాన్ పై టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. అనాలిసిస్ అందించడానికి మ్యాచ్ కి సంబంధించి ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ మనకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సరేంటి గ్రాండ్ విక్టరీ సాధించింది, మరొక వైపున కోహ్లీ ఫామ్ లోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది. మ్యాచ్ తో ఏం చెప్తారు సార్? మీరు చెప్పినట్టుగా గ్రాండ్ విక్టరీతో పాటు కోహ్లీ ఫామ్ విషయంలో ఈ మధ్య ఉన్న డౌట్స్ అన్ని తొలగిపోయినాయి. కోహ్లీ గ్రాండ్ స్టైల్లో పాకిస్తాన్ కి అగేన్స్ట్ ఎప్పుడు కూడా బాగా ఆడతాడు. సో తను మళ్ళీ ఫామ్ లోకి రావడానికి పాకిస్తాన్ ని ఎంచుకున్నాడు. సో వండర్ఫుల్ విన్. మామూలుగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలా టెన్షన్ ఉంటది, చాలా యాంగ్జైటీ ఉంటది, కానీ అలాంటిది ఏం లేదు ఈ మ్యాచ్. టోటల్ గా ఇండియా డామినేట్ చేసింది. ఫ్రమ్ బాల్ 1 ఆన్వర్డ్స్ ఇండియా టోటల్ గా డామినేట్ చేసింది. పాకిస్తాన్ కి ఎక్కడ కూడా ఎలాంటి అవకాశం ఉండదు. బ్యాటింగ్ లో, బౌలింగ్ లో, ఫీల్డింగ్ లో అన్నింటిలో కూడా ఇండియా చాలా సుపీరియర్ సైడ్ గా కనిపించింది. ముఖ్యంగా మన బౌలర్స్ పాకిస్తాన్ ఎప్పుడైతే 250 లోపల కట్టడి చేశారో అప్పుడే మనం ఈజీగా గెలుస్తామని అనిపించింది. అలాగే మన బ్యాట్స్మెన్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు శుభ్మన్ గిల్, తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కలిసి మనకి ఒక చాలా చాలా ఈజీ విన్ అందించారు. ఇంకా దాదాపు 6-7 ఓవర్లు మిగిలి ఉండగానే ఇండియా ఈ ఘన విజయం సాధించింది. సో ఇంకొక మ్యాచ్ ఉన్నప్పటికీ ఇప్పటికే సెమీస్ లో అడుగు పెట్టినట్లే అనుకోవచ్చా, లేదంటే ముందు ఇంకేమన్నా ఉండేందుకు ఛాన్స్ ఉంటుందా? ఏం చెప్తారు సార్? ఇండియా ఆల్మోస్ట్ సెమీఫైనల్ కి వెళ్ళిపోయినట్టు. ఎందుకంటే నెట్ రన్ రేట్ కూడా మనకి చాలా ఇంప్రూవ్ అవుతుంది. పాకిస్తాన్ తో చాలా పెద్ద మార్జిన్ తో గెలిచాం కాబట్టి రేపు న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్ లో కనుక న్యూజిలాండ్ గెలిస్తే పాకిస్తాన్ ఎలిమినేట్ అయిపోయినట్టు. పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ రెండు టీమ్స్ కూడా ఎలిమినేట్ అయిపోతాయి. సో న్యూజిలాండ్ అండ్ ఇండియా అఫీషియల్ గా వాళ్ళు సెమీస్ కి వెళ్ళిపోయినట్టు అవుతుంది. సో రేపు మ్యాచ్ వరకు మనం ఎదురు చూడాలి. ఇప్పటికే 2 విజయాలతో ఇండియా డెఫినెట్ గా తమ బెర్త్ ఖాయం చేసుకుని సెమీస్ కి. బట్ రేపు బంగ్లాదేశ్ మీద న్యూజిలాండ్ గెలిస్తే గనక ఇండియా సెమీస్ కి వెళ్ళిపోయినట్టు మనం కన్ఫర్మ్ గా చెప్పచ్చు. సో మొత్తంగా ఆల్రౌండ్ ప్రదర్శన కనిపిస్తా ఉంది. ఇప్పుడు వరకు చూస్తుంటే బంగ్లాదేశ్ మ్యాచ్ లో చూసినా, ఇప్పుడు తాజా మ్యాచ్ చూసినా కూడా బ్యాటింగ్ కావచ్చు, ఇటు బౌలింగ్ విషయంలో రాబోయే టీంల గురించి కానీ లేదా సెమీస్ లో తలపడేందుకు చాలా ఈజీగా ఉంటుంది అనుకోవచ్చా ఏ టీంతో అయినా? అన్నిటికంటే మనకి బాగా సాటిస్ఫైయింగ్ థింగ్ ఏంటంటే మన ఓపెనర్స్ కెప్టెన్ రోహిత్ గానీ, గిల్ గానీ మంచి ఫామ్ లో ఉన్నారు. అలాగే విరాట్ కోహ్లీ ఇప్పుడు ఫామ్ లోకి వచ్చారు. శ్రేయస్ అండ్ రాహుల్ కూడా బాగా ఆడుతున్నారు. సో మన టాప్ 5 ఎప్పుడైతే మంచి ఫామ్ లో ఉన్నారో మనకి ఎలాంటి బెంగ లేదు బ్యాటింగ్ విషయంలో. బౌలర్స్ కూడా అందరూ బాగా బౌలింగ్ చేస్తున్నారు. మన 6 బౌలర్స్ ఉన్నారు. మనకి 6 కూడా మనకి జెన్యున్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. 6 కూడా చక్కటి బౌలింగ్ చేస్తున్నారు. సో ఏ సైడ్ కి అగేన్స్ట్ గానీ ఒకవేళ పిచ్ కనుక పేస్ కి అనుకూలించినా మనకి 3 పేసర్స్ ఉన్నారు. స్పిన్ కి అనుకూలించిన 3 స్పిన్నర్స్ ఉన్నారు. సో చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది మన ఇండియన్ టీం. సో ఆ స్ట్రెంత్ అక్కడ క్లియర్ గా కనిపించింది ఈ రోజు మ్యాచ్ లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్.